హ్యూమిలియేషన్, అవమానము. ఇవాళ మెసేజ్ అండి మన అనుదిన జీవితంలో అనుభవిస్తున్నదే ఇవాళ మనం ధ్యానిస్తాం. ఓ రకంగా చెప్పాలంటే నా జీవిత అనుభవంలోంచి వస్తున్న సందేశం ఇది. ఈ హ్యూమిలియేషన్ అనే దానికి సంబంధిత పదాలు చూస్తే మనకి మెసేజ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది అవమానం అనేది మెయిన్ అర్థం. ఆ సంబంధిత పదాలు చదవండి. తక్కువ చేయుట. ఎవరు ఏంటంటే తక్కువ చేయడం. హ్యూమిలియేషన్ అంటే నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడడం. అండ్ కొంతమందికి అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, గాయపరచడం అలవాటు ఉంటుంది. తక్కువ చేసి మాట్లాడడం, గౌరవ లోపము. కొంతమంది అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వరు, మర్యాద ఇవ్వరు. ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే వాడేంటి ఆవిడేంటి ఇదేమిటి అని అమర్యాదగా మాట్లాడుతుంటారు. అప్రతిష్ట అంటే వాళ్ళ ప్రతిష్టకి వ్యతిరేకమైన మాటలు వాళ్ళ గురించి చెప్తారు. వాడే మాత్రం ఈవిడే మాత్రం అనే మాటలు వాడికి గాయపరుస్తుంటారు వాళ్ళని. అగౌరవం అంటే గౌరవించరు. అంటే గౌరవానికి అర్హులైన వారిని కూడా వాళ్ళు గౌరవించరు. వాడే మాత్రం అండి ఆవిడే మాత్రం అండి అని చాలా చులకనగా మాట్లాడుతుంటారు. మర్యాద అనేది అండి చాలా భయంకరమైనది. చాలామందికి మర్యాద ఇవ్వడం కూడా రాదు. కారణం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించరు. చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అత్తను పలకరించొద్దు, మా ఆయన పలకరించొద్దు, పెదనాన్నలు పలకరించొద్దు అని నేర్పిస్తారు వాళ్ళకి ఇంట్లో. ఒకరోజు వీళ్ళు కూడా లెక్క చేయరు. మర్యాద అనేది ఏంటంటే మర్యాదపూర్వకమైన కుటుంబాలు ఉన్న వాళ్ళకి వస్తుందండి, మిగిలిన వాళ్ళకి రాదు అది. తర్వాత అవినయం అంటే వినయం లేకపోవడం. అండ్ ఇవాళ భారతదేశ సంస్కృతి ప్రకారంగా పాత్ర లేదంటే ఆడవాళ్ళకి వినయం ఉండాలి, అనకం ఉండాలంటే ఇవాళ లేనిదానికి అది వినయం అనేది ఇవాళ ఎక్కడ మీరు ఎదురితే చూసి దొరకదు మీకు ఎక్కడ కూడా. తర్వాత అనుచిత ప్రవర్తన అంటే వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా ఇతరులని గాయపరుస్తుంటారు, హేళన చేస్తుంటారు. ఇప్పుడు వచ్చి మీకు క్లియర్గా అర్థమేంటది. ఈ హ్యూమిలియేషన్ అనేది మనం మొదట ధ్యానించింది ఏంటంటే అవమానం అనేది ధ్యానించాం. కానీ ఇక్కడ మనం అనేక పదాలు ధ్యానించాం. దీనివల్ల ఏంటంటే సమాజంలో మీరు ఎదుర్కొంటున్నవన్నీ కూడా ఉంటాయి. నా వరకు అయితే నా వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు మనం ఏవే పాయింట్లు చదివామో వాటన్నిటినీ నేను ఫేస్ చేశాను. ఇవాళకి కూడా నేను హ్యూమిలియేట్ చేయబడుతూనే ఉంటాను. ఇవాళకి కూడా చిన్నపిల్లలు అవమర్యాద పరుస్తుంటారు, దగ్గర వాళ్ళు అవమర్యాద పరుస్తుంటారు, మనం ఎవరిని ప్రేమించడం వాళ్ళు అవమర్యాద పరుస్తుంటారు. మీ మంచితనం అర్థం చేసుకోరు అవతల వాళ్ళు. ఎందుకు చేసాడు వీడు ఉట్టినికే చేస్తాడా అని అనుకుంటారు. అంటే రకరకాలుగా మనం హ్యూమిలియేట్ అవుతుంటామండి. భార్య భర్తను హ్యూమిలియేట్ చేస్తుంటుంది. ఒకవేళ భర్తకి సరైన సంపాదన లేదనుకోండి, భార్యలు మర్యాద ఇవ్వరు భర్తకి. ఆ భర్త అనుకుంటాడు అసలు నేను బ్రతకడం ఎందుకు వేస్ట్ అని అనుకుంటాడు. అలాగే కొంతమంది భర్తలు భార్యకి కూడా మర్యాద ఇవ్వరు. ఆవిడ ఏదో ఒక వంటింటి కుందేలాగా, ఒక వాషింగ్ మిషన్ లాగా చాలా చులకనగా చూస్తుంటాడు. ఆవిడ చాలా హ్యూమిలియేట్ అవుతుంటుంది. వీటితో ఎంతకాలం నేను ఇలా జీవిస్తానని అనుకుంటుంటుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రులు హ్యూమిలియేట్ చేస్తారు, అవమానపరుస్తారు. ఏంటి పిల్లలు బాగలేకపోతే ఎవరికండి అవమానం? తల్లిదండ్రులకే కదా. యేసుప్రభు గారు లోకాసువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, ఫలములను బట్టి మీరు చెట్టు గురించి తెలుసుకుంటారు. ఒక పిల్లవాడు జీవితం సరిగా లేదంటే దానికి 100% తల్లిదండ్రుల బాధ్యత అంతే. వాడిని సరిగా పెంచలేదంతే. ఓపెనీ ఫినేహస్లు అంత భ్రష్టులు అయిపోయారంటే 100% ఎలీదే బాధ్యత. అలాగే కుమార్తెలు కూడా డిసొబీడియంట్గా ఉండి తల్లిదండ్రులు గాయపరిచే బిడ్డలుగా కూడా ఉంటారు. ఆడపిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు చాలా కుమిలిపోతుంటారు ఈ పిల్లలను బట్టి. నాకు ఇలాంటి కూతురు పుట్టింది ఏంటి, నాకు ఇలాంటి కొడుకు పుట్టాడని. ఇది దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సబ్జెక్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నా వరకైతే నా జీవితంలో నుంచి నేను చెప్తున్న సబ్జెక్ట్. నేను ఇవాళకి హ్యూమిలియేట్ చేయబడుతుంటాను. ఎవరు నా పేరు చెప్పుకొని బ్రతుకుతుంటారో వాళ్ళు నన్ను హ్యూమిలియేట్ చేస్తుంటారు. నేను ఎవరికి జీవనం పెట్టానో వాళ్ళు నన్ను హ్యూమిలియేట్ చేస్తుంటారు. నేను ఎవరికి అండగా ఉంటానో వాళ్ళు నన్ను హ్యూమిలియేట్ చేస్తారు. వాళ్ళు ప్రెస్టేజ్ ఫీల్ అవుతుంది. నాకు ఆశ్చర్యం వస్తుంటుంది. వాళ్ళు ప్రెస్టేజ్ ఫీల్ అవుతుంది. నేను అనుకుంటే ఎంత పనికి మళ్ళీ ఉన్నా నాకు అనిపిస్తుంటుంది. చాలా బాధపడుతుంటా. అండ్ ఇస్కరియోతు యూదా యేసుప్రభు గారికి వెళ్ళి ముద్దు పెట్టుకునేటప్పుడు ఇస్కరియోతు యూదా ప్రభు అనే మాట ఏంటండి, యూదా మనిషి కుమారుని ముద్దు పెట్టి
అంటే అక్కడ ఏమైందండి, యేసుప్రభు గారు ఏమైరండి, హ్యూమిలియేటెడ్ అయినా, అవమానపరచబడ్డాడు అండి. షేక్స్పియర్ గారు జూలియస్ సీజర్ అనే ఒక మంచి ఇది రాస్తాడండి, ఎంఏ ఇంగ్లీష్ చేస్తే వస్తుంది అది. జూలియస్ సీజర్ అనే రాజు వేటకి వెళ్ళని బయలుదేరితే రాణి చెప్తుంది, రాజా మీరు ఇవాళ వేటకి వెళ్ళొద్దు అని చెప్తుంది. ఏమమ్మా అని అడుగుతాడు. నాకు రాత్రి కల వచ్చింది, మీరు అడవిలో చంపబడతారని వచ్చిందంటే అప్పుడు ఆ పక్కనే బ్రూటస్ ఉంటాడు. బ్రూటస్ ఎవడంటే ఆంతరంగిక శిష్యుడు. ఆయన అంటాడు, బ్రూటస్ నాతో ఉండగా నాకు మరణం రాదు అంటాడు. అంటే బ్రూటస్ చనిపోతేనే నాకు మరణం వస్తుంది, ఆయన ఉంటుండగా నాకు మరణం రాదని చెప్తాడు. అడవికి వెళ్ళిన తర్వాత అడవిలో ఈ బ్రూటస్ అనేవాడే కాన్స్పిరసీ కుట్ర చేస్తాడు. వాళ్ళందరూ కలిసి ఆ రాజుని కత్తితో పొడుస్తారండి. ఆఖరిగా పొడుచుడు అంటే బ్రూటస్ పొడుస్తాడు. ఆయన ఎవరినైతే ఎక్కువ ప్రేమించాడో, ఎవడినైతే ఎక్కువ అభిమానించాడో, ఎవడైతే వాడు ఉంటే నాకు మరణం రాదని రాజు చెప్పాడో వాడే పొడుస్తాడండి. అప్పుడు ఒక మాట వాడుతాడు అనమాట. షేక్స్పియర్ దాన్ని చాలా వర్ణించి రాస్తాడు. ఎంఏ ఇంగ్లీష్ చాలా మంచి సబ్జెక్ట్ అండి. అందులో షేక్స్పియర్ ఒక చక్కని మాట వాడుతాడు అక్కడ. ఏంటంటే ఆ జూలియస్ సీజర్ ఆ యొక్క బ్రూటస్గా చూసి అంటాడు, యూ టు బ్రూటస్ అంటాడు. యూ టు బ్రూటస్ అంటే నువ్వు కూడా నేను పొడిచేవా అంటాడు. అది ఎంత హ్యూమిలియేట్ అయి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ మీద తలతెక్కగా మాట్లాడుతూ మీద అమర్యాదగా ప్రవర్తిస్తుంటే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఈవిడినైతే పిలిచి, ట్రెజరర్ ఎవరండి, 12 మంది అపోజిట్ ట్రెజరర్ ఎవరండి, యోధా గారే ట్రెజరర్, డబ్బులు ఎవడికి ఇస్తారండి, నమ్మనోడికి ఇస్తారు కదా. అటువంటి పోస్ట్ ఇచ్చినోడు యేసుప్రభు గారిని ముద్దు పెట్టుకొని అమ్మేస్తున్నాడండి. ఇటువంటి పరిస్థితులండి మన దైనందిన జీవితాలు మనం ఎదుర్కొంటుంటాం. అందుకే చాలామంది జీవితాల్లో కఠినలు అయిపోతారు. ఎవరికి సహాయం చేయకూడదు అనుకుంటారు, ఎవరిని పలకరించకూడదు అనుకుంటారు. మీరు చూడండి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నవాళ్ళు, నాయకులు, ఆడి కారుని కూడా ముట్టుకొనివ్వరు. ఇప్పుడు పెద్ద మెగా చర్చ్ పాస్టర్స్ ఉన్నారు అనుకోండి, వాడితో మాట్లాడాలంటే 10,000 ఇవ్వాలి, ఆయన పలకరించాలంటే. ఆడు కూర్చొని ఆడితో కొంతసేపు మాట్లాడాలంటే 5 లక్షలు ఇవ్వాలి, లేకపోతే ఆడు ఇంటర్వ్యూడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడతాడు, ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద సేవకుడు అంటాడు. అండ్ నేను పాస్టర్ గారు చూడండి, మీకు కష్టం అంటే పరిగెట్టుకుంటాం, మీకు కష్టం అంటే మీ ఇంటి ముందు ఉంటాం, ఎవడైనా చనిపోతే దగ్గర ఉంటాం మేము, అన్ని దగ్గర ఉండి అన్నీ చేస్తాం. అంటే ఎవడైతే మనకు దగ్గరికి ఉండి చేస్తాడో వాడి విలువలు కూడా ఎవడికి తెలియదండి. యేసుప్రభు గారి విలువ ఎలా తెలుసుకున్నాడు, ఎవడో తెలుసుకున్నాడా? యేసుప్రభు గారు మెగా చర్చ్ పాస్టర్గా రాలేదు కదా, హేరోదు ఇంట్లోంచి రాలేదు కదా. ఎలాగొచ్చాడండి? పశువుల పాకలో ఎవడు పలకరిస్తాడు అసలు? యేసుప్రభు ఎవడు పలకరించాడు కూడా. అంటే ఇవాళ సేవకులు కూడా ఏంటంటేనండి, వాళ్ళ స్థితిగతులు పెంచేసుకుంటున్నారు, వాళ్ళే గౌరవిస్తున్నారు. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, అంచెదినములలో అపాయకరమైన కాలాలు వచ్చేస్తాయి, మనుషులు దెయ్యములు పోతే లక్ష్యం ఉంచుతారంటాడు. సేవకుల గురించి చెప్తా అంటాడు, వారి కలుపుకే వారి దాసులు అంటారు. సేవకులు కూడా విలువ ఎవరికంటే, ఎవడైతే సంఘాన్ని లెక్క చేయడో వాడికే విలువ ఇస్తారు, ఎవడైతే నేను లెక్క చేయడో వాడికే విలువ ఇస్తారు. యేసుప్రభు గారికి ఎందుకు విలువ ఇవ్వలేదండి? ఆయన కుష్ఠరోగుల మధ్యలో వెళ్తున్నాడు, కుంటోడి దగ్గరికి వెళ్తున్నాడు, ఆ గుడ్డోడి దగ్గరికి వెళ్తున్నాడు, సామాన్యుల దగ్గరికి వెళ్తున్నాడు. అదే వాళ్ళకి నచ్చలేదు. పరిశీలకి శాస్త్రులు నచ్చంది అదే. యేసు ప్రభు గారు 3.5 సంవత్సరాల్లో ఆయన హ్యూమిలియేట్ అవుతూనే ఉన్నాడండి, అవమానపరచబడుతూనే ఉన్నాడు. ఇంకా భయంకరమైన మాట ఏంటన్నారండి, ఈయన బెయల్జెబూల్, ఈయన బెయల్జెబూల్ శక్తితో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఆయన. చాలా హేళన చేస్తారండి యేసు ప్రభుని. అది ఒక యేసు ప్రభు గారికే పరిమితం కాదు, దేవుని సేవకులందరూ ఇవాళ ప్రపంచం అంతా అనిపిస్తారు. నిజమైన సేవకుడు అనేవాడు ఇవిడైనా ప్రపంచంలో ఉంటే వాడికి స్థితి కంపల్సరీగా ఉంటుందండి. హ్యూమిలిటీ అనేది, హ్యూమిలియేషన్లోంచి వాడు వెళ్తాడు, అవమానంలోంచి వెళ్తాడు. తర్వాత చదవమా, బైబిల్ అవమానాన్ని ఒక సంక్లిష్టమైన భావనగా ఈ అవమానాన్ని ఒక సంక్లిష్టమైన భావనగా చూస్తుంది. అవమానము బాధాకరమైన లేదా పరివర్తన కలిగించే అనుభవం. అవమానం అంటే ముందు బాధ కలుగుతుంది. ఎవడన్నా అవమానించి బాధపడదా? ఏంటి ఇవాళ
తెల్లవారు లేచి ఈ మాటలేంటి, ఈడేటి ఇలా నన్ను అవమానపరిచి ఈవిడేటి బాధపడతారు. చదువు మళ్ళీ అది బాధాకరమైన లేదా పరివర్తన కలిగించే అనుభవము. రెండోది ఏంటి వస్తుందండి, అందులోంచి పరివర్తన వస్తుంది. ఓహో, ఇలా మాట్లాడడానికి కారణం నేనే కదా, వీళ్ళతో మర్యాద మాట్లాడడం వల్ల కదా అమర్యాదగా మాట్లాడుతున్నారు, వీళ్ళని ప్రేమించడం వల్లే కదా నా మీద ఇలా తిరగబడుతున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచో అక్కడ నుంచి ఏ గొడవ ఉండదు అనే ఆలోచన వస్తుంది. పరివర్తన అనేది వస్తుంది. అండ్ తెలుగులో మాట ఉంటుంది ఏంటంటే, కళ్ళజోడు కళ్ళకి, కాళ్ళజోడు కాళ్ళకి వేయాలి. అంటే అది పరివర్తనలో వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, పనికి మాలినోళ్ళకి మనం అధిక మర్యాదలు ఇచ్చామనుకోండి, వాడు మనం ఎంత హేళనగా చూస్తారంటే, ఈడెంత పనికి మాలినోడు కాకపోతే నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఈడంత పనికి మాలినోడు కాకపోతే ఇటు కారులో నన్ను తీసుకెళ్తున్నాడు, ఈడంత పనికి మాలినోడు కాకపోతే నన్ను ఎంత గౌరవిస్తున్నాడు అనుకుంటారే తప్ప ఆ ప్రేమని అర్థం చేసుకోలేరు. అప్పుడు ఏంటి వస్తుందండి, వాడికి పరివర్తన వస్తుంది. అంటే వీళ్ళు దూరంగా పెట్టాలి, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేది పరివర్తన వస్తుంది. మొదటిదేటమ్మా బాధ కలుగుతుంది, తర్వాత పరివర్తన వస్తుంది, తర్వాత అవమానము ఆధ్యాత్మిక వృద్ధికి దైవిక సాధనము. అవమానం అనేది కంపల్సరీగా మనకు ఉండాలండి. ఈ వాళ్ళకి నాకు ఉన్నాయండి. ఏటమ్మా చదవదు, అవమానం వల్ల ఏంటి వస్తుందట, ఆధ్యాత్మిక వృద్ధికి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి ఏదో ఒక దైవిక సాధన, ఒక సాధన. ఇవాళ నేను ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే, నన్ను ఎవడో గౌరవించడు, అందరూ నన్ను అవమానిస్తాడు. అమ్మ ఇంత కష్టం అండి, అమ్మ ఆయన ఇలా మాట్లాడతాడండి, ఆయన బాధ ఇలా చేస్తాడండి అంటే ఇవాళ మనుషులకి ఏంటి కావాలంటే వాళ్ళకి సంతోషపెట్టే మాటలు చెప్పాలి మనం. అరే ముందు గొయ్యంతరా పడిపోతారా అంటే చెప్పకూడదు వాడికి. అమ్మ నీ బ్రతుకు సరి చేసుకో బాగుపడి చెప్పకూడదు వాళ్ళకి. అంటే వాళ్ళు చేస్తున్న ప్రతి నీచ కార్యాన్ని కూడా మనం మంచిని చెప్తేనే వాళ్ళు నచ్చుకుంటారు మనల్ని. వాళ్ళకి అనుకూలమైన బోధకులు అంటాడు, అదే తిమోతికి రాస్తూ. తర్వాత అవమానము జ్ఞానము మరియు దేవునిపై ఆధారపడడానికి దారితీస్తుంది. అవమానం కలగడం అనేది ఎంత మంచిదంటే, మొదట ఏంటవుతుందటమ్మా, జ్ఞానము ముందు నీ జ్ఞానం వస్తుంది. ఏమండి, నేను ఈ వయసులో కూడా 73 సంవత్సరాలు కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా జ్ఞానం అనేది ఎటువంటి అంటే అనంతం, అమరం. ఎవడైనా నాకు అన్నీ తెలుసంటే పక్కన రాసుకోండి, వీడికేం తెలియదండి రాసుకోండి. నిజమైన తెలివైన వాడు ఆఖరి శ్వాస వరకు అభ్యాసకుడే. నేర్చుకోవడానికి చాలదు. అండ్ ఇప్పుడు నేను సుదీర్ఘంగా చదువుకున్నాను, 21 years. అలాగే 14 దేశాలు తిరిగి వచ్చాను, 18 పుస్తకాలు రాశాను, ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. ఏంట్రా నీకు విక్టర్ ప్రభాకర్ తెలిసి అంటే నాకేం తెలియదని చెప్తాను. నాకు తెలియని సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయండి. మనకి తెలియని సబ్జెక్ట్ ఖగోళాల గురించి నాకు తెలుసా, తెలియదు కదా. సైన్స్ గురించి నాకు తెలుసా, తెలియదు కదా. మనకు తెలియని చాలా ఉన్నాయి ప్రపంచంలో. మనిషి ఏంటంటే వాడికి తెలిసిన కొద్ది దీన్ని బట్టే మిడిసిపెడిపోతాడు, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. అదే చెప్తున్నాడు. ఒకటేటమ్మా జ్ఞానము మరియు దేవునిపై ఆధారపడి. ఈ అవమానం అనేది నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, తిన్నగా దేవుడి మీద ఆధారపడ్డని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి, భార్యను అలాగా అవమానిస్తున్నాడు అనుకోండి భర్త, ఆడెవరికి చెప్పుకుంటుందండి, ఎవరికి చెప్పులు ఎక్కడ పోతుంది, దేవుడి దగ్గరగా పోతుంది. అలాగే భర్తల్ని కించపరిచే భార్యలు ఉన్నారండి. అమ్మాబోయ్, రాక్షసులు లాంటి భార్యలు ఉన్నారు, యజ్బెల్స్ ఉన్నారు. వాడు భర్త అంటే మర్యాద కూడా, వీడా అని భర్తను మాట్లాడు, వాడు అంత హ్యూమిలియేట్ అయిపోతాడు. డైట్ చేస్తాడంటే ఇంక దాంతో గొడవ పడలేక రోడ్ల మీద వెళ్ళాక దేవుడి దగ్గరికి పోతాడు వాడు. తర్వాత అవమానం ద్వారా దైవిక క్రమశిక్షణ మరియు పెరుగుదల. అవమానం వల్ల ఏంటొస్తుందట, దేవునిలో క్రమశిక్షణ వస్తుందట, పెరుగు. ఇప్పుడు అవమానం కావాలా వద్దా, కావాలి. మళ్ళీ అవమానిస్తే బాధపడిపోకండి. నిన్ను ఎవడైనా అవమానిస్తున్నాడంటే నీకు మొదటి ఏంటి వస్తుంది, దేవునిలో నువ్వు క్రమశిక్షణగా ఉంటావు, తర్వాత ఏంటంటే దేవునిలో నువ్వు ఎదుగుతావు. కనుక ఎవడైనా అవమానపరిచాడు కదా, నన్ను ఎవడైనా అవమానపరిచి అసలు బాధపడండి. నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అండ్ ఎలీషా గారు వెళ్తుంటే ఏమంటున్నారండి, వాళ్ళందరూ బోడు బోరోడు అని హేళన చేస్తారు. ఆ సైనికులకు కోపం వచ్చిందండి, అయ్యా మీరు సెలవిస్తే నేను నరికేస్తామని చెప్తాడండి. అంటే దేవుడు వాళ్ళు అనిపిస్తున్నాడేమో అని. నేను మరలా తిరిగి వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఆ పిల్లల్ని ఎలుగుబంటి వచ్చి మొక్కలుగా జీవిస్తాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు చెప్తున్నాడండి, నా మైకిల్డని ప్రపంచంతో చెప్తాను, నిజమైన దైవ శాఖల జోలికి వెళ్ళకండి. షుడ్ వెరీ కేర్ఫుల్. నిజమైన దైవశాఖుడు నే మాట కానీ ఏడుస్తాడు, రోదన చేస్తాడు. వాడి మీద తిరుగుబాటు చేసేటప్పుడు ఒక చిన్న ఏడుస్తాడు లోపల, అంతే. ఇలాంటి పనికి మళ్ళీ ఉన్నా నేను ప్రేమించాను, ఇలాంటి పనికి మళ్ళీ ఉన్నా నేను గౌరవించాను అని బాధపడతాడు. అది నీకు చాలా శాపంగా మారిపోద్ది. దావీదుకి
అప్పుడు వచ్చి చెప్తాడు, అయ్యా ఇక్కడ ఉన్నాడు అయ్యా అండి చంపిమంటాను అడుగుతాడు. అప్పుడు దావీదు చక్కని మాట వాడుతాడు, అభిషేకించబడిన వాడిని ముట్టకూడదండి. అంటే దైవ సేవకుడైన వాడు అభిషేకింపబడతాడండి. అండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారండి, అనుభవిస్తుంటారు శిక్షలు చాలామందికి అంటే శిక్షలు అనుభవిస్తూ కూడా మారు మనసు రాదు. సాక్ష్యాలు చెప్తుంటారు, కొంతమంది సాక్ష్యాలు వింటే బాధ కలుగుతుందండి. దేవుడు అనే ప్రస్తావనే వాళ్ళకి ఉంటుంది. నాకు ఆ డాక్టర్ తెలుసు, ఈ డాక్టర్ తెలుసు, టెస్టులు చేసాడు, ఈ టెస్టులు చేసాడు, 10,000 అయింది, 5,000 అయిందని కబుర్లు చెప్తారు. దేవుడు అనే ప్రస్తావన రాదు వాళ్ళ నోట్లోంచి. దేవుడి ప్రస్తావన నీకు ఎప్పుడు వస్తుందండి? డబ్బులు ఉండకూడదు నీ దగ్గర. దేవుడి ప్రస్తావన ఎప్పుడు వస్తుందండి నీకు? నిన్ను ఎవడు పట్టించుకోకూడదు, అప్పుడు వస్తుంది దేవుడి ప్రస్తావన. ఏంటి గుండె జబ్బులు ఇవన్నీ ఉంటాయి, ఎవడికి వస్తుందో తెలుసండి? అపోలోలో ఎవడు పేదవాడు వెళ్తాడండి అపోలో హాస్పిటల్కి? ఎవడు వెళ్తాడు? గుండె జబ్బులు ఎవడికి వస్తాయి? డబ్బులు ఉన్నడికి వస్తాయి, పేదవాడికి రావు. ఎందుకంటే ఆడు కొవ్వు పదార్థాలు తిని ఆడు హృదయం కొవ్వుపోద్ది, మాటలు కొవ్వుపోతాయి. అందుకే ఆడికి అపోస్తుల గారి చక్కని మాట, వాడు హృదయం కొవ్వు పుట్టింది అంటాడు అపోస్తుల గారిలో రాస్తూ. ఆ కొవ్వు పుట్టిన వాళ్ళందరికీ వచ్చే రోగాలు అవి. చదవమా అది ఫస్ట్ పాయింట్. విశ్వాసుల కోసం అవమానము తరచుగా బాధ లేదా పరీక్షల ద్వారా దేవునిపై ఎక్కువ ఆధారపడడానికి మరియు ఆధ్యాత్మిక పరిపక్వత మార్గము. చదవమా అది. ఈ అవమానం అనేది తరచుగా బాధ లేదా పరీక్షల ద్వారా ఈ అవమానం అనేది అండి, నా వరకు అయితే నేను ప్రతిరోజు ఎక్కడో దగ్గర అవమానం పరచబడుతూనే ఉంటాను. అవమానం లేని గడియలు నాకు ఉండవు. ఎవడో ఒకడు అవమానపరుస్తూనే ఉంటాడు, దగ్గరోడో దూరమోడో ఇంట్లోడో పయ్యోడో అవమానపరుస్తూనే ఉంటాడు. అది చదువు మళ్ళీ ఒకసారి. తరచుగా బాధ అంటే తరచుగా వస్తుంది బాధ లేక పరీక్షల ద్వారా దేవునిపై ఎక్కువ ఆధారపడడానికి. అది ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుడి మీద ఎక్కువ ఆధారపడడానికి మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందని పనిచేస్తుంది. కనుక అవమానం అనేది నీకు ఆశీర్వాదమే తప్ప నేను అవమానపరచడం వల్ల అవతలకి ఏం అయిపోదండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కురిపి ఎందుకు పుట్టావంటే స్వరూపంలో ఎక్కిరించినట్టు పుట్టారట. ఈ అవమానపరిచే వాళ్ళు అందరూ పనికి మాలిన వాళ్ళకే పనికి మాలిన మాటలు వస్తాయండి. జ్ఞానుల దగ్గర నుంచి రావు ఆ మాటలు, ఒక తెలివైన వాడి దగ్గర నుంచి రావు. బుద్ధిహీనులు ఎన్నిక లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. తర్వాత ఫలితము గౌరవానికి ముందు అవమానం ఉంటుంది. నీకు ఎప్పుడైతే గౌరవం అనేది దేవుడు పెట్టాడో రేపు ఇవాళ అవమానం అనేది ఉంటుంది. వచ్చే సంవత్సరం నీకు దేవుడు గౌరవం ఘనత పెట్టాడంటే ఈ సంవత్సరం అంతా ఏముంటుంది నీకు? అవమానం. ఎవరితో మంచి మాట్లాడినాడు మీద తిరగబడతాడు. కొంతమంది ఉంటారు మనుషులు వెళ్ళేటి వాళ్ళంటే బురద పాత్రలు అటు వారు ఉంటారు. కొంతమంది సమాజంలో ఉంటారు, మన ఇళ్లలో ఉంటారు. అంటే బురద పాత్ర కాదు, బురద పాత్ర లాంటి వారు. వాళ్ళతో మీరు వెళ్ళి బురద పాత్రని ప్రేమగా ముట్టుకుంటే ఏంటంటుకుంటుందండి? బురద అంటుకుంటుంది. కోపం వచ్చి కొట్టారు అనుకోండి, ఏంటంటుకుంటుంది? బురదే అంటుకుంటుంది. అంటే వాళ్ళు బతికేటండి బురద బ్రతికే. అలాంటి మనుషులు ఉంటారు, సమాజాలు ఉంటారు, అలాంటి మనుషులు కుటుంబాల్లో ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా, వాళ్ళతో మీరు అంత ప్రేమగా మాట్లాడండి, వాళ్ళకి మీ ప్రేమ అర్థం అవుతుంది. బురద మనుషులే, బురదమే నీ ఎదుగు వెదజల్లుతారు. తర్వాత అంతిమ అవమానం. యేసు శిలువ మరణానికి కూడా విధేయుడిగా మారడం ద్వారా తనను తాను తగ్గించుకున్నాడు. అండి యేసు ప్రభు గారు ఎంత హ్యూమిలియేట్ అయ్యారు మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ యేసు ప్రభు గారు వెనకాతలు జనాలు కదండి. ఆయనకి ఏంటంటే ఆ రోజుల పేరు ఈజ్ అ మాస్ పుల్లర్ అనే పేరు. అంటే జనసమూహములు. ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఆ బోటు మీద వెళ్ళిపోరు, రెస్ట్ ఈ కొండ చుట్టంబడి తిరిగి వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన చూసి బాధపడతారు, అయ్యో వీళ్ళు కాపర్ లేని గొర్రెలుగా ఉన్నారు. అంటే అంత మాస్ ఫాలోయింగ్ యేసు ప్రభు గారికి. మరి పేతురు అయితే ఏమంటాడు? నువ్వు అగ్గిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటాడు. మరి 12 మంది అపోస్తులు ఎంత మాట్లాడి ఉంటారండి, పెద్ద మాట్లాడి ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి. ఆ గెత్సెమనే వనంలో ప్రభుని బంధించి కానీ ఒక్కడున్నాడండి, ఎవడైనా ఎవడు లేడు. అదే దట్ ఈస్ రియాలిటీ. ఆ చిన్నపిల్ల అంటుంది, ఈయన పేతురు చూసి ఈయన కూడా యేసు ప్రభుతున్నాడు అంటే, అబ్బాయి నాకు తెలియదని 3 సార్లు నాకు తెలియదని చేసి. యోధా చేసిన నేరం కంటే పేతురు చేసిన నేరం గొప్పది. పేతురుకి యోధాకి తేడా ఏంటంటే, యోధా ప్రభు దగ్గరికి రాలేదు, పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, నీ పాపాలు నీకు కూడా అసహ్యంగా ఉండొచ్చు. సౌలు రాజు గారి దేవుడు ఏమన్నాడండి? నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను రా అని చెప్పాడు. అండ్ మీ పాప జీవితం ఒకసారి ఆలోచన చేస్తే మీ మీద మీకే అసహ్యం కలుగుతుంది. నా వరకు అసహ్యం కలుగుతుంది అండి. నేను ఒకటే ప్రేయర్ చేశాడండి, ప్రభువా
నీ నామము ఉచ్చరించడానికి కూడా నేను అర్హుని కాదంటాడు. ఇవాళకి అదే చెప్తాను. నేను పాస్టర్ అనిపించుకోవడానికి కూడా అర్హుని కాదని చెప్తాను. నేను నిలబడి ఉన్నానంటే దేవుని కృపా కనికరం తప్ప నా యొక్క గొప్పతనం ఏం కూడా కాదు. వాళ్ళందరూ సార్ ఆలోచన చేసుకోండి. ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడండి, తను తగ్గించుకొని వాడిని హెచ్చించాను. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించుకెళ్ళిపోతాడండి. దేవుడు నిన్ను గణపరిస్తే ఎవడండి నేను ఆపగలడు? దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తే ఎవడు ఆపగలడు? ఎవడు ఆపలేడు. తర్వాత బాధ ద్వారా మహిమపరచబడుట, బాధలు రావడం వల్ల మహిమ వస్తుందట. అవమానము ఉన్నత స్థితికి మరియు అవమానం అనేది ఉన్నత స్థితికి మరియు విమోచనకి దారితీస్తుంది. అవమానం ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వేమైపోతావండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావండి. తర్వాత ఏంటమ్మా, విమోచనకు దారితీస్తుంది. విమోచన విడుదలకు దారితీస్తుంది. అంటే నేను 1980 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. 26 సంవత్సరాలు, 27 ఇయర్స్కి సిటీలో చాలా పెద్ద లీడర్షిప్ చేసేవాడిని. 27 ఇయర్స్కే సిటీలో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేసేవాడిని. విక్టర్ ప్రభాకర్ అంటే సిటీలో, స్టేట్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్లో నా పేరు వచ్చింది. ఆవిడ చాలామంది ఈ పెద్ద పెద్ద లీడర్స్ చాలా అవమానంగా మాట్లాడుతుండేవారు. ఈడేవాడు చిన్నపిల్లడు అడిగిన తెలిసాడు, వయసే మాత్రం అంటుండేవాడు. అలాగే నాకు వ్యతిరేకంగా వెళ్ళాడంటే నేను నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. దేశంలోని యవనస్తులందరినీ పిలిచి పెద్ద కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి అక్కడ ప్రసాదరావు గారు అని ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవారు. 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. ఆయనకు ఒక పెద్ద లెటర్ రాశారు. ఈ పెద్దలందరూ సిటీలో పెద్దలందరూ రాసి, ఈ చిన్నపిల్లడు ఆడిట్ ఆర్గనైజ్ చేయగలడు. ఆయన ఒక లెటర్ కాపీ నాకు పంపించి వాళ్ళకి రాసింది కూడా నాకు పంపించాడు. విక్టర్ ప్రభాకర్ ఇది చేస్తాడు, మీరు అందరూ సహకరించండి అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏంటమ్మా, అవమానము నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దండి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోద్ది. ఇవాళ చూడండి, ఇళ్ళల్లో ఎవరైతే అవమానించబడతారో ఆ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఇస్తాడు. అందులో నేను ఒకడిని. మేము 4 అన్నదమ్ముని, ఒక చెల్లి. మా ఇంట్లో అవమానపరచబడి నేనే, ఎన్నిక లేనివాడు నేనే. ఏ తల్లి అయినా కొడుకు కర్రోడు అని పేరు పెడుతుందండి. మా అమ్మ నన్ను కర్రోడని ముద్దుగా పిలిచిదండి. నేను అలాగే ఉండాను, తాటి బెల్లంలాగే బొగలు, బుట్టతల, కర్రీగా ఉండేవాడిని. ఇవాళ నన్ను చూసిన వాళ్ళు అందరూ అంటారు, ఏంటి సార్ మీరు చిన్నప్పటికి ఇప్పటికి దొరలాగా అయిపోయారు, తెల్లగా అంటారు. అమెరికా వెళ్ళిన తర్వాత నా రంగే మారిపోయింది. అలాగా నేను అవమానపరచబడేవాడు, నన్ను కించపరచబడాడు. మా అన్నదమ్ములు కూడా నన్ను లెక్క చేసేవారు కాదు. మా అన్నదమ్ములను ఆఖరికి వెళ్ళేవారు, నాతో పోరాటాలు చదివి ఇవాళ వరకు కూడా నాకు సహకరించిన అన్నదమ్ములు కూడా లేడు. నేను ఎలా పాడైపోవాలని చూసి అన్నదమ్ములే. తోబుట్టువులు అంటే ఇతరుల మేలు కోరుకుంటారు. మా తోబుట్టులు నేను ఎలా పాడైపోవాలని కోరుకునేవాళ్ళు. ఏటవ చదవది, అవమానం అనేది వాళ్ళు చేసిన అవమానం, సిటీలో ప్రజలు చేసిన అవమానం, నాయకులు చేసిన అవమానం ఎక్కడ తీసుకెళ్ళిపోయిందండి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇవాళ నా ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడతారు ప్రతి ఒక్కడు కూడా. కారణం ఏంటంటే ఆ స్థితిలో దేవుడు నన్ను పెట్టేశాడు. తర్వాత విమోచనకు దారి తీస్తుంది. అది ఎక్కడ తీసుకెళ్ళిపోద్దండి, విమోచనకు దారి తీసుకెళ్ళిపోద్ది. కనుక ఎవరైనా నేను అవమానపరిచేటప్పుడు ఇది పనికి మాలింది, ఇడి పనికి మాలినప్పుడు, వీళ్ళ కుటుంబం ఇలాగ అనేటప్పుడు ఏమీ కంగారు పడకండి. దాంట్లో మీకు ఏంటొచ్చేస్తుంది, ఘనత అనేది వస్తుంది. దేవుడు మేము ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి, శిలువ మరణమునకు విధేయత. శిలువ మరణమునకు విధేయత. ఫిలిప్పీ 2:7-8 వచనాలు చదవమా. మనుషుల పోలికగా పుట్టి, ఇది ఎవరి గురించి అంటే యేసు ప్రభు గారిని ప్రస్తావిస్తున్నాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, ఏ స్వరూపంలోకి వెళ్ళిపోయి, దాసుని స్వరూపంలోకి వెళ్ళిపోయి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవాది దేవుడు తను తాను రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి, చూడడానికి మనుషుల్లా కనిపిస్తున్నాడు కానీ మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం అనేదండి రోమా ప్రభుత్వంలో నీచమైన శిక్ష ఏంటంటే శిలువ మరణం. శిలువ మీద ఒకరోజు ప్రసంగం చేస్తాను. ఎవరినైనా అగౌరవపరచాలి, ఎవరినైనా గాయపరచాలి, ఇది పనికి మాలినోడని చెప్పాలి అంటే శిలువ మరణం వేసేవారు అనమాట. ఆ శిలువ మరణం కూడా ఎక్కడండి, నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే పక్కనే అది ఉంటుంది అనమాట. అది
గొల్గతా అనేది. అక్కడ శిలువ మీద వేస్తారండి. ఆయన ఏంటి మేకలేం కొట్టరా వేసినాడికి, కట్టేస్తారంతే శిలువ మీద. ఏం చేయరండి, అలాగ ఉంటారంటే. అటుపక్క వెళ్తున్న వాళ్ళందరూ ఆయన చూసి ఇలాగా ఎంత అసహ్యంగా నీచంగా శిక్షింపడతారు తప్పులు చేసిన వాళ్ళు అని తెలుసుకోవాలి. వాళ్ళు మరణం ఎలాగుంటుందో తెలుసండి, కట్టేసి ఉంటారు కదా, గెద్దలు వచ్చి కాకులు వచ్చి కళ్ళు పొడిచి ముక్కు పొడిచి అంటే మాంసం బతికుంటగా తినేసి ఒక రోజులో చావడవాడు. కొన్ని దినాలు అలా వేలబడి నీచాతినీచిగా చేస్తాడు అనమాట. వాళ్ళందరూ ఆలోచన చేశారు, యేసు ప్రభుని మనం ఎలాగ అవమానించగలం? వీళ్ళు యూదులు రాజు అంటున్నారు కదా, ఈయన గొప్పవాడు అంటున్నారు కదా, ఈయన ఎలా మనం అవమానించాలంటే ఆడ కూడా చెప్పాడు, సార్ సిలువ మరణం వేసిస్తే అది నీచమైన మరణం అంటారు. ఏంటి ఇక్కడ గొప్ప విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య సిలువకి ఎక్కగానే సిలువకి ఏమైపోయిందండి, విలువ పెంచేసింది. విలువ పెరిగిపోయింది. ఇవాళ చూడండి, ప్రతి వాడి మెడల్లో సిలువ ఉంటుంది, ఇళ్ళల మీద సిలువ ఉంటుంది, గుడుల మీద సిలువ ఉంటుంది. సిలువ కనిపించిన ప్రదేశం ఉండదు. ఏంటి విమానాలు ఎక్కినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్తే విదేశాలకు వెళ్తే ఆ విమానం కిటికీ దగ్గర సీట్ అడుక్కోండి, ఆ కిటికీ నుంచి ఎలా చూడండి, ఎక్కడ చూడండి ఎత్తైన సిలువలు కనిపిస్తుంటాయి. ఏంటి విలువ లేని సిలువకు యేసే వల్ల ఏమొచ్చిందమ్మా, విలువ వచ్చేసింది. ఆ శిలువ మరణము పొందినంతగా అంటే అంత నీచమైన మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు. ఏంటి వాళ్ళు మనకి విధేయత ఏమని చెప్పండి? ఎవడైనా మాట్లాడితే మా ఫ్యామిలీ ఏంటి అనుకుంటున్నారు, మా లేవులు ఏంటి అనుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా, ఏంటనుకుంటున్నారు? ఎంత అహంకారంగా మాట్లాడుతుందండి. పనికి మనోళ్ళకి ఇంకా అహంకారాలు ఇంకొక లెక్కలో ఉంటాయి అండి. నా జీవితంలో నాకు శత్రువులు లేరండి, ఆడికి నేను శత్రువే, నాగడి శత్రువు కాదు అంటే. నాకు కోట్ల నష్టం చేసిన వాళ్ళు కూడా పలకరిస్తాను, పిలిచి గౌరవిస్తానండి. ఐ నాట్ లాస్ట్ ఎనీబడి ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎవ్వరిని నేను కోల్పోలేదు, అందరితో మంచిగానే ఉంటాను. వాళ్ళంతటాలకు దూరం వెళ్ళిపోవాలి తప్ప నేను ఎవరిని దూరంగా పెట్టనండి. వెళ్ళిపోతారు వెళ్ళరు, వాళ్ళంతటాలు దూరంగా వెళ్తారు వెళ్ళండి. బైబిల్ వద్దుగా దుష్టుడు తరంకొంటగానే వెళ్ళిపోతాడు. పనికి మళ్ళీ వాళ్ళు తరంకొంటానే పోతారు. వాళ్ళు నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలవలేరు. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు కనుక వాళ్ళు మనతో ఉండరు, వాళ్ళంతటాలే పోతారు. తర్వాత రెండో భాగం నుంచి అండి, హెబ్రీ పత్రిక 12:5 నుంచి 12 వచనాల వరకు వచనం బై వచనం ధ్యానిస్తూ ఉండి. హెబ్రీ 12 తీసుకుంచండి. దేవుని క్రమశిక్షణ అంగీకరించుట. దేవుడు నిన్ను క్రమపరిచినప్పుడు, దేవుడు నిన్ను సరి చేసినప్పుడు దాన్ని అంగీకరించాలి. చదవమా హెబ్రీ 12:5. మరియు నా కుమారుడా, నా కుమార్తె, ప్రభువు చేయి శిక్షను తృణీకరించుకుము. ప్రభువు చేయి శిక్షను తృణీకరించదు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు. దేవుడు నీ మీదకి ఒక శిక్ష పంపిస్తాడండి. యోబు మీదకి వెళ్ళే కదా, శోధనలు వెళ్ళే కదా, ఒక శిక్ష వస్తుంది నీ మీదకి. మనం ఏంటంటామండి, నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా దేవుడా, వాళ్ళు ఎంత బాగున్నారు, ఎందుకు పనికి మనలోడు కార్లో వెళ్తుంటే నేనేంటి స్కూటర్ మీద వెళ్తున్నారు, ఎందుకు పనికి మనలోడు పెద్ద బంగ్లాలు ఉంటే నేనేంటి స్కీమీలో ఉన్నాను, బాధపడతాం. దాన్ని ఏమంటున్నాడు చదవమా, ప్రభువు చేయి శిక్షను దేవుడు ఒకవేళ నేను శిక్షిస్తే తృణీకరించకుము, తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు. ఇదేంటి ఇంపార్టెంట్ థింగ్. అవమానం ఎప్పుడు వస్తుందండి మనకి? దేవుడు మనం గద్దించినప్పుడు వస్తుంది, దేవుడు మనం సరి చేసేటప్పుడు వస్తుంది. చదవది, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. విసుగుపోకండి ఎప్పుడు కూడా. దేవుడు నన్ను ఎంత కష్టాలు పెట్టేస్తున్నాడు, నేనే కష్టాలు పడిపోతున్నాను, ఎప్పుడు విసిగిపోకండి. మీకున్న కష్టాలన్నీ దేవుడు చూస్తున్నాడు. తర్వాత దేవుడు ప్రేమించు వారిని దండించుట. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తాడటమ్మా, దండిస్తాడట. 6వ వచనం, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. మళ్ళీ చదవమా, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి. ఏమండి వాళ్ళు ఆలోచించేయండి, ఎవరిని దేవుడు ప్రేమిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నాడటైనా
శిక్షిస్తున్నాడు. అంటే ఇక్కడ కూర్చొని ఆలోచించండి, తల్లిదండ్రులు మీ అబ్బాయిని ఎప్పుడైనా శిక్షించారా? మీ అమ్మాయి తప్పు చేసిన చెప్తారా మీరు ఎప్పుడైనా? నీ కూతురు తప్పు చేస్తే అది నీకు రైట్, అంతే కదా? నీ కొడుకు తప్పు చేస్తే అది రైట్. అందువల్ల మీ బిడ్డలు పాడైపోతున్నారు. అండ్ ఇవాళ నా కొడుకు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడండి. ఒకటే కొడుకు నాకు, హైయెస్ట్ పొజిషన్. నాకే డిగ్రీలు ఎక్కువ ఉండాలని ఆశ. నాకు 4 డిగ్రీలు, వాడు 7వ డిగ్రీ ఇంకా చదువుతున్నాడు. 7 డిగ్రీలు కూడా ఎక్కువే నాకంటే. సొసైటీలో కూడా అతి విలువ కలిగిన వాడు. కానీ చర్చి దగ్గరికి రాగానే, ఇంటి దగ్గర రాగానే శామ్యూల్ సిట్ డౌన్ అంటాను, అంతే. అలాగే డాడీ శామ్యూల్ వాడు వెళ్ళొద్దు అంటే వెళ్ళడంతే, చేయొద్దు అంటే చేయడంతే. ఇక్కడ చదవమా లేదు? ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి. మీరు నిజంగా మీ కూతురిని ప్రేమిస్తే, మీరు నిజంగా మీ కొడుకుని ప్రేమిస్తే ఏం చేయాలమ్మా? మీరు శిక్షించాలి తల్లి. నువ్వు చెప్పకపోతే ఎవడు చెప్తాడండి? తండ్రిగా నీ కొడుకు నువ్వు చెప్పకపోతే ఎవడు చెప్తాడండి? తల్లిగా నీ కూతురు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? నీ కొడుకు పాడైపోతే పక్కింటోడు బాధపడతాడా? నీ కొడుకు పాడైపోతే ఎదిరింటోడు బాధపడతాడా? నువ్వే బాధపడతావు నీ కొడుకు పాడైపోతే. నా కొడుకు నా రీతిలో పెంచిండండి. ఇవాళ నా మనవరాళ్ళు అదే రీతిలో పెంచుతున్నాం. ఎవరు పడితే వాళ్ళతో స్నేహాలు చేయను. దే షుడ్ బి డిసిప్లైన్, క్రమశిక్షణగా ఉండాలి. వేప చెట్టుకి యాపిల్ కాయలు కాయు. నువ్వు వేప చెట్టువో యాపిల్ చెట్టువో ఎవరు చెప్తారు? నీ పిల్లలు చెప్తారు. నీ కొడుకు చెప్తాడు నువ్వు పనికి మళ్ళీ తండ్రి అని. నీ కూతురు చెప్తుంది నువ్వు పనికి మళ్ళీ తల్లి అని. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవమాది మళ్ళీ. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి. నిజంగా నువ్వు నీ బిడ్డలు ప్రేమిస్తే ఏం చేయాలమ్మా? శిక్షించాలి. బెత్తము వాడిన తండ్రి బిడ్డలకి శత్రువాడు. కనుక ఇవాళ తల్లిదండ్రులు అనే వాళ్ళ బిడ్డలు గద్దించాలి నిజంగా ప్రేమిస్తే. చదివి తల్లి పూర్తిగా. తాను స్వీకరించు ప్రతి కుమారుని ఎవరెవరినైతే దేవుడు స్వీకరిస్తాడో వారందరినీ దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకు సహించుట. శిక్షాఫలము పొందుటకు సహించుట 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేనికి సహిస్తున్నారట? చదవమా. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. అంటే ఈ శిక్ష వల్ల ఏంటి వస్తుందట? ఫలం వస్తుందట. శిక్ష వల్ల ఫలం వస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి. ఓ రోజు ఏమొచ్చి నేను ఇంటికి వచ్చాను. శామ్యూల్ బాబు ఎంత పిల్లాడు అనమాట, చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే ఏం మాట్లాడలేదు. పాస్టర్ అమ్మ గారు చాలా సౌమ్యురాలు, శాంతిపర్రాలు పాస్టర్ అమ్మ గారు. ఎందుకు చెప్తాడు వాడు? ఫెయిల్ అయిపోయాడు 4వ క్లాసు, ఏం చెప్తాడు అన్నది. ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయే వరకు ఏం అనలేదు. ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. శామ్యూల్ మమ్మీ అలాగే మాట్లాడుతుంది. రేపు ఫెయిల్ అవ్వడం వల్ల నాలెడ్జ్ ఎక్కువ వస్తుందిరా, ఫెయిల్ అవ్వడం వల్ల పునాది బాగుపడుతుందిరా, గట్టిగా ఉంటుంది పునాది, ఏం కంగారు పడక, నువ్వు తయారవ్వని పైకి వెళ్దామని చెప్పి ఆ టక్ మీద తయారైపోయాడు. పైకి తీసుకెళ్ళి 4వ క్లాస్ పైకి తీసుకెళ్ళాను. ఎటు కావాలరా నీకు? క్రికెట్ బ్యాట్ కావాలండి. పెద్దవాళ్ళు ఆడుకునే బ్యాటే కొనిసాను, క్రికెట్ బ్యాట్. ఆడికి ఏటు కావాలన్నీ కొని చక్కగా స్టార్ హోటల్కి పట్టుకెళ్ళి, అప్పుడు అప్సరా హోటల్ ఉండేది, గ్రీన్ పార్క్, అప్పుడు స్టార్ హోటల్కి పట్టుకెళ్ళి ఏంటి కావాలరా అన్నీ తిని. పాస్టర్ అమ్మ గారు నువ్వు కొడుకుని పాడు చేస్తున్నావు అని అంటుంది. ఆ శిక్షా ఫలం ఏంటండి? అడిగి అమ్మ శిక్షించింది, ఫలం ఏంటి? క్రికెట్ బ్యాట్, బౌలు, స్టార్ హోటల్. అలాగే దేవుడు మన శిక్షల్లోంచి ఏంటి ఇస్తాడటమ్మా? మనకి శిక్షా ఫలం ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. నేను ఎంత శిక్షింపడ్డానండి, ఎన్ని అవమానాలు పొందానండి, ఇప్పుడు ఆశీర్వాదాలు వచ్చా లేదు, దేవుడు నాకు ఇచ్చాడా లేదా? అందుకే మీకు శిక్షలు వద్దా? బాస్ గారు మీరైతే తట్టుకున్నారు కానీ నాకు శిక్షలు వద్దండి, నాకు కావాలి ఆశీర్వాదం కావాలండి, ఒక 2 కార్లు కావాలండి, ఒక బంగ్లా కావాలండి, శిక్షలు మాత్రం వద్దండి, శిక్షలు మీరు తీసేసుకోండి పాస్టర్ గారు, శిక్షలు వద్దు, ఆశీర్వాదాలే కావాలి. ఇక్కడ ఏమంటారండి? శిక్షాఫలం అంటే నీ శిక్ష పొందితేనే ఫలం అనేది ఉంది. చదివికి వెళ్ళిపోరు అదంతా. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. రైట్. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులు శిక్షలో పాలు పొందుట. కుమారులు శిక్షలో పాలు పొందుట. 8వ వచనం.
కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కుమారులైన వారే శిక్షలో పాలు పొందుతారు. మీరు పొందని ఎడల వారు ఒక్కవేళ శిక్ష నాకు వద్దనుకుంటే దుర్బీజులే గాని కుమారులు కాదు. మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు. అంటే కుమారుడికి ఏంటి అవసరం అండి? శిక్ష అనేది అవసరం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. శామ్యూల్ బాబు గారు చాలా కాలం క్రితం గుళ్ళో సాక్ష్యం చెప్పాడు. మా నాన్నగారు మాట్లాడే మాటలకి, మా నాన్నగారు ఇచ్చే అటాక్కి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. చర్చలోనే చెప్పాడు సాక్ష్యం. కానీ ఆయన ప్రేమ ఉన్నది చూసారా, ఆ ప్రేమను బట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. చదువు మళ్ళీ మొదటి నుంచి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కుమార్తెలు శిక్షలో కంపల్సరీగా పాలు పొందాలి. తండ్రి కుమారుని గద్దించాలి, తల్లి కుమార్తెని గద్దించాలి. కంపల్సరీ అది కుటుంబంలో ఉండాలి. అది దానివల్ల ఏంటట, మీరు పొందని ఎడల ఒకవేళ నాకు ఇష్టం లేదు, అమ్మ నువ్వు నన్ను గద్దించడానికి వీల్లేదు, నాన్న నువ్వు గద్దించడానికి వీల్లేదు, నువ్వు చెప్పిన మాట వినను అన్న, అమ్మ నువ్వు చెప్పిన మాట విననంటే నువ్వేటట దుర్బీజులే గాని నువ్వు దుర్బీజుడివి. అంటే నువ్వు వాళ్ళ కడుపులో పుట్టకుండా ఉండవలసిన దానివి. అలాంటి పేరెంట్స్కి నువ్వు పుట్టకుండా ఉండవలసిన వాడు అనమాట. దుర్బీజుడు అనే మాట భయంకరమైన మాట. వాడు దుర్బీజుడు అంటే చెడు విత్తనం అనమాట. కనుక బిడ్డలైన వారని నేను చెప్తున్నాను, నా మైకులు చెప్తాను, నువ్వెంత స్థితిలో ఉన్నా సరే తల్లిదండ్రులకు విధేయతగా ఉండండి. అంటే నా కొడుకు ఇవాళ ఆయన కోటిస్తున్నాడు, నాకంటే ఎక్కువ ఆయన సంపాదిస్తున్నాడు, కానీ నా మాట చెప్పగానే వింటాడంతే. శామ్యూల్ బాబు ఇక్కడ వెళ్దామంటే అలాగే డాడీ అంటాడంతే. నా మాటకి ఎప్పుడు నో చెప్పడండి. పిల్లలు మన రీతిగా పెంచాలండి. ఇవాళ పాస్టర్ల పిల్లలండి, పాస్టర్ కుటుంబాల పిల్లలు దుర్బీజులు అయిపోయారండి. ఏంటి వెళ్ళి పిల్లల్ని చూసి ఎవడైనా ఆనందిస్తాడండి? ఆ ఒఫ్ని ఫినేషన్ చూసి ఎవడైనా ఆనందిస్తాడా? ఎంత భ్రష్టులండి వాళ్ళు. కారణం ఏంటంటే వాడు గద్దించలేదు, వాళ్ళు దుర్బీజులుగా మిగిలిపోయారు, చరిత్రలో ఉండిపోయారండి దుర్బీజులుగా. కనుక దుర్బీజులు కాదు, మీరు తల్లిదండ్రుల మాట వినండి. మీకు నచ్చినట్టుగా చెప్పినోడు మీ అమ్మ నాన్న కాదండి, వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు జీవిస్తేప్పుడు నువ్వు వాళ్ళ పిల్లలవి. తర్వాతమా ఆత్మల తండ్రికి లోబడుట, ఆత్మల తండ్రికి లోబడుట 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఎండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే అలాగైతే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. అండ్ ఇక్కడ 2 fathers గురించి చెప్తున్నాడు. శరీర ఫాదరు, స్పిరిచువల్ ఫాదరు. శరీర ఫాదర్ ఎవరు? మా నాన్నగారు. స్పిరిచువల్ ఫాదర్ ఎవరు? దేవుడు. చదవమాది. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మొదటి భాగం అనమాట. శరీర తండ్రులు శిక్షకులుగా ఉన్నారు, వాళ్ళు గద్దిస్తున్నారు, చెప్తున్నారు, చేయొద్దని చెప్తున్నారు. ఆ మాట వింటున్నాం కదా మనం. ఆ తర్వాత వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను. ఇప్పుడు ఏ తండ్రి పవర్ఫుల్? శరీరకి తండ్రి పవర్ఫులా? ఆత్మల తండ్రి పవర్ఫులా? శరీర తండ్రికి నువ్వు ఆ మూలల్లో సందులు ఏం చేస్తానో తెలియకపోవచ్చు. శరీర తండ్రి నువ్వు మంచి కొడుకు అనుకోవచ్చు, మంచి కూతురు అనుకోవచ్చు. ఆత్మల తండ్రికి మాత్రం కంపల్సరీగా నీ చరిత్ర అంతా ఆయన దగ్గర ఉంటుంది, నీ కథ అంతా ఆయన దగ్గర ఉంటుంది. అప్పుడు ఆయన శిక్షలు కానీ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆత్మల తండ్రి దగ్గర నుంచి వస్తాయి. శరీర తండ్రిని గసిరితే ఏదో చిన్న గసురుతాడు. ఆత్మల తండ్రిని తీసిస్తే ఆ తరువాత యోసేపు శ్రద్ధతో వెతికిన కానీ అది అతనికి దొరకలేదు అండి. యోసేపు జ్యేష్ఠత్వం గురించి ఒకసారి ధ్యానిద్దాం, చెప్తాను. కొంతమంది జ్యేష్ఠులు వాళ్ళ జ్యేష్ఠత్వ హక్కులు కోల్పోతారు వాళ్ళ గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి. ఏషావు అటువంటి గర్విష్ఠుడు. ఏషావు ఏంటంటే వాడుకున్న తల పొగరుని బట్టి వాడు ఆశీర్వాదాలు కోల్పోయాడు అంతే. యాకోబు మోసగాడని మీరు అంటారు. యాకోబు ఏం మోసగాడు కదా, అదో కాబట్టి అన్నయ్య తమ్ముడికి ఆశీర్వాదాలు సంక్రమించి. జ్యేష్ఠులు ఎప్పుడైతే భ్రష్టులుగా ఉంటారో చిన్నవాళ్ళకి ఆశీర్వాదాలు అనేవి సంక్రమిస్తాయి. ఆ తరువాత యోసేపు శ్రద్ధతో దానిని వెతికాడు కానీ అది అతనికి దొరకలేదు అండి. సౌలు రాజుని దేవుడు తీసేసాడు. సౌలు రాజుని అభిషేకించిన ఊరండి సమూయేలు. సమూయేలు గారు ఆశ ఏంటి? సౌలు రాజుగా ఉండాలనేది నా ఆశ. దేవుడిని ఒప్పిద్దామంటే దేవుడు వింటాడండి? నేనే విన్నావు, దేవుడు వింటాడా? అస్సలు వింటాడా? అప్పుడు ఆడి స్థితి ఎక్కడ పోయాడండి? ఆ కర్ణపిశాచి దాని దగ్గరికి వెళ్ళి
ఆ సమూయేలుని పిలిచి అడిగితే అప్పుడు దేవుడు చెప్తాడు, దేవుడు నిన్ను ఎప్పుడో వదిలేసాడు. చాలా జాగ్రత్తగా, ఆత్మల తండ్రి నిన్ను వదిలిస్తే నువ్వెందుకు పనికిమాలినోడు, ఈ పనికిమాలిన దాన్ని అయిపోతావు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే అంటాడు, యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం అంటాడు. దేవుడు అంటే భయం ఉంటే బ్రతుకుతాం కొంతకాలం. మేలు కొరకే శిక్ష. ఈ శిక్షలన్నీ దేనికట? మేలు గురించేనట. 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇది 2 భాగాలుగా ధ్యానం. మొదటి భాగం చదువుతాలి. వారి కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని. కొన్ని దినాలే శిక్షలు అనేవి, కొన్ని దినాలే. శామ్యూయల్ బాబు నేను ఇంకా కఠినంగా చూసిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రూల్స్లో ఎవరు ఉన్నారండి? మా మనవరాలు ఉన్నారు. శామ్యూయల్ బాబు వాళ్ళకి రూల్స్ చెప్తాడు, నేనే చెప్తాను వాళ్ళకి రూల్స్. నా కూతురు చెప్తుంది వాళ్ళకి రూల్స్. ఇంక పాస్టర్ గారు అయితే మరీ ఖండితంగా చెప్తారు రూల్స్. చదవప్పుడు వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనం శిక్షించిరి గాని. కొన్ని దినాలే శిక్షిస్తారు. ఎంతకాలం అమ్మగారు బాబుని శిక్షించారు, నేను శిక్షించి కొన్ని దినాలు. ఇప్పుడు వాడు పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు వాడి పిల్లల్ని శిక్షిస్తున్నాడు. వాళ్ళు ఎంతకాలం? కొంతకాలమే. కొంతకాలమే శిక్షలు ఉంటాయి. తల్లిదండ్రులు గద్దిస్తున్నారు కదా అని పిల్లలు, ఆడపిల్లలు తెరపడిపోకండి, మగ పిల్లలు తెరపడి కొంతకాలం ఉంటాయి. తర్వాతమా మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. ఎందుకట? తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. నీ మేలు కొరకే శిక్షిస్తున్నాడండి. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు చచ్చిపోవాలని కోరుకుంటారండి? నా కొడుకుని నేను అతీతంగా పెంచానండి. నా కొడుకు లాంటి కొడుకులు బంధువులు కూడా చాలా తక్కువ, రేర్గా లేరని చెప్పాలి. అలాగే నేను కూడా నా కుమారుడికి చాలా అమూల్యమైన తండ్రిని. నేను వాడికి చేసినట్టుగా తండ్రులు కూడా చేయరు. సో నీ యొక్క పరిశుద్ధతలో పాలు పొందడానికే, నీ మేలు గురించే దేవుడు చేస్తాడు తప్ప నువ్వు పాడైపోవాలని కాదండి. నీ తల్లి నేను గద్దిస్తుంది నువ్వు పాడైపోవాలని కాదు, నీ తండ్రి గద్ది నువ్వు పాడైపోవాలని కాదు, నీ మేలు గురించే. శిక్షాభ్యాసము సమాధాన ఫలము. శిక్షాభ్యాసము సమాధాన ఫలం. 12-11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు, ఈ శిక్షలన్నీ దుఃఖకరంగా కనబడినే గాని చాలా దుఃఖకరం కాదు, చాలా దుఃఖకరంగా కనిపిస్తాయి. సంతోషకరంగా కనబడదు. సంతోషంగా ఉండవు అవి. అయినా సరే దాని యందు అభ్యాసం కలిగిన వారికి, వాటి యందు అభ్యాసం కలిగి ఉంటే అది నీతి అను సమాధాన ఫలమిస్తుంది. ఏమండి, నేను రాత్రి 10 గంటల టెన్షన్గా పడుకుని పోతానండి. ఎంత టైం ఏదైనా 4 గంటలు లేచి మోకాళ్ళు ప్రార్థన చేస్తాను. గంటన్నర ప్రార్థన చేస్తాను, గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తాను. స్టార్టింగ్లో అంత ఈజీ కాదు. ఎవరినైనా వెళ్ళి అమ్మ ప్రార్థన చేసినా చేస్తున్నాడు, ఎంతసేపు చేస్తాడు? అరగంట చేస్తానండి అంటారు. ఏం చేస్తావమ్మా అని అడుగుతాను. మీరు అరగంట ప్రార్థన చేస్తాను అనుకున్న వాళ్ళు కాగితం మీద మీరు ఏం ప్రార్థన చేస్తారో రాసుకోండి, అది చదవండి. నిమిషం కూడా దానికి ఎక్కువైపోద్ది. అర్థమవుతుంది? అరగంట ప్రార్థన చేయడానికి అంత ఈజీ కాదు. నేను గంటన్నర ప్రార్థన చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మాట్లాడు. మీరు ఎలా అలాగే మాట్లాడుతుంటారు. దానికి అంతం ఉండదు. ఒక్కోసారి 2 గంటలు కూడా దేవుడితో మాట్లాడుతుంటారు. చాలామందికి తెలియదు దేవుడితో మాట్లాడరు. ప్రార్థన ఎవరు చేయరని చెప్పానండి. ఎవడిలో పాపం ఉంటే వాడు ప్రార్థన చేయడు, ఎవడిలో లోకం ఉంటే వాడు ప్రార్థన చేయడు. చదవది. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు, ఇది దుఃఖంగా ఉంటుంది, సంతోషంగా ఉండదు. అయినను దాని యందు అభ్యాసం కలిగి, అభ్యాసం అంటే ఎక్సర్సైజ్. దాన్ని అభ్యాసం చేసినప్పుడు అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుందండి. కనుక అది మీకు లాస్ట్ వీక్ చెప్పాను. రోమ్ కెనాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ అనే మహాపట్టణం ఒక రోజు నిర్మింపలేదు. విక్టర్ ప్రభాకర్ అయినా వాడు ఒక రోజు ఈ స్థితికి వచ్చి లేదు. ఎంత ప్రయాణం అండి? 73 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో స్థితికి వచ్చానండి. కనుక ఒక రోజులో జరిగేవి కాదు. ఈ శిక్షల వలన ఈ యొక్క అభ్యాసం చేసినప్పుడు ఉన్నతమైన స్థితిలో దేవుడిని తీసుకెళ్తాడు. ముగిస్తున్నామండి. మోకాళ్ళ ప్రార్థనా బలము. 12వ వచనం. కాబట్టి వడలిన చేతులు సడలిన మోకాళ్ళు బలపరచండి. దేనికి పని పెట్టాలండి? ఇప్పుడు మోకాళ్ళకి పని పెట్టాలి. యేసు ప్రభు గారు ఎవరండి? దేవుడు శరీరం దాల్చుకొని వచ్చాడు. యేసు ప్రభు గారు ఎవరికి ప్రార్థన చేయాలా? ఆయనకి ఆయన చేసుకోవాలా, అంతే కదా? ఆయనే చేసుకోవాలి. కానీ యేసు ప్రభు గారు ప్రార్థన చేయకుండా ఈ శిష్యులకి ప్రార్థన చేయండి అని చెప్తే చేస్తారా? వాళ్ళు చేస్తారా?
ఎవరికొరా ఆయన మనకు చెప్తాడు, ఆయన చేయటరా ప్రార్థన అంటాడు. ఏంటి ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు, మీరు ఎరిగిన పాస్టర్లు కూడా ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు గుళ్ళో నిలవబడి నేను 4 గంటలకు ప్లేస్ ప్రార్థన చేసి మీరు చెయ్యండి అని చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఆడే చేయడండి. ఈ పెద్ద పెద్ద చర్చ్ పాస్టర్లకి ప్రార్థించే టైం ఉండదండి. పనికి మళ్ళీ పాస్టర్లు ఎక్కువ ఉన్నారండి ఇవాళ. అందుకే పాస్టర్లకు కూడా చాలా అవమానంగా ఉందండి. మీలో అనేకులు కాపర్లు కావద్దంటున్నాడు, అనేకులు బోధకులు కావద్దంటున్నాడు. మీరు ఒకటే లెక్క పెట్టుకోండి, ఎవడైతే పాస్ట్, ఈ మాట నా సంఘాన్ని కాదు ప్రపంచంలో చెప్తున్నాడు, ఎవడైనా పాస్ట్ పుల్పిట్ మీదకి వచ్చి కూర్చొని బైబిల్ తిరగేస్తాడంటే అర్థం ఏంటి తెలుసండి? ఆడు శనివారం రాత్రి 2-3 గంటకు కూర్చుంటాడు అనమాట, ఊర్ల మీద తిరిగి. ఆడు పుల్పిట్ మీద కూర్చొని ఒక వాక్యం తీసుకున్నాడు, ఈత నేర్చేసుకుంటారు. ఒక రెఫరెన్స్ తీసుకొని 2 కథలు చెప్పేసి ఆడ వారం అనుభవాలు చెప్తే ప్రసంగం అయిపోయింది. అదే నచ్చుతుంది ప్రజలకి. ఎంత బాధాకరం తెలుసండి. ఇక్కడ రాజమండ్రి ఏరియాలో ఒక పెద్ద సంఘం ఉందండి. ఆ పాస్టర్ అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి పెద్దక్కలాగా చిన్నత్తలాగా ఉంటుంది ఆవిడ. ఈ అమెరికాలో ఉద్యోగాలు అందరూ ఓడబీకి పారేస్తున్నారు. కానీ ఆయన చెప్తున్నాడు, మొన్న లక్షల రూపాయలు చేత వదులుకొని వస్తే తగిలిస్తే వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అమెరికాలో అందరూ తగిలేస్తున్నారు. ఆవిడ ఏం చెప్తుంది తెలుసండి? జనం వెళ్ళిపోతున్నారు, వద్దంటే డబ్బులు ఇస్తాడు. ఎంత వదరపెట్టి మాట్లాడుతుంది అంటేనండి, చాలామంది ఆడపిల్లలు ఆ స్టేటస్లో పెడుతుంటారు మాటలు. ఈ భర్త నచ్చలేదా మీకు? విడిచిపెట్టండి, దేవుడు నీకు మంచి భర్తని ఇస్తాడు. వీళ్ళకి అంత సంతోషమో. ఈ మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళందరూ అది ఫార్వర్డ్ చేసేస్తుంటారు అందరికీ. వదిలేయండి, అమ్మగారు చెప్పారు ఈ భర్తను వదిలిస్తే మంచి భర్తని ఇస్తాడట. అయ్యో బాబు, నేను ప్రార్థన చేస్తాను, కన్నీరు కార్చి భ్రష్టులందరూ ప్రార్థించారు. ప్రభా, భ్రష్టాలకి మారు మనసు ప్రభా, దాని పనికి మాలి మాటల వల్ల, అది వదరపట్టిన మాటల వల్ల ఎంతమంది ఆడపిల్లలు పాడైపోతున్నారు ప్రభా అని ప్రార్థన చేస్తానండి. ఏట్లేదండి ఆవిడికి మోకాళ్ళ ప్రార్థన జీవితం లేదండి. యేసుప్రభు గారు ఎందుకు ప్రార్థన చేయాలండి? నేను ఉన్నానండి, నాకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి? నేను 4 గంటలు లేచి మోకాళ్ళు ఇచ్చిన అవసరం నాకేంటి? దేవుడు నన్ను అన్ని యాంగిల్స్ ఆశీర్వదించాడు, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని యాంగిల్స్ ఆశీర్వదించాడండి. నేను మిగిలిన పాస్టర్లు తెల్లార్లు పడుకొని ప్రార్థన చేస్తాను, వెళ్ళండి అని చెప్పగలను. ఎందుకు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను? ఎందుకు నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను? నీ మోకాళ్ళ అనుభవం అండి. మా ఇంటికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చాడండి. ఆ పాస్టర్ గారు వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ టక్ మరి కిందకు పడిపోయి నా కాళ్ళ మీద పడి ఏడుతున్నాడండి. ఏంటి పాస్టర్ గారు ఏమైందని? అయ్యా, మీ కాయలు కాసిన చూసి నాకు ఏడుపు వచ్చింది అయ్యా అన్నాడండి. ఏమండి అన్నాను. అయ్యా, మీరు ఎంత ప్రార్థనా పరులో మీ కాళ్ళు చెప్తున్నాయి సార్ అన్నాడండి. నువ్వు రహస్యంగా చేసే ప్రార్థన బహుబలంగా పైన పనిచేస్తుంది. నీ ప్రార్థన ఏంటి? నేను ఏవాళ్ళు చెప్తున్నానండి, నా భార్య ఇలాగున్నదంటే, నా కొడుకు ఇలాగున్నాడంటే, నా కూతురు ఇలాగుందంటే, నా మనవడు ఇలాగున్న నా ప్రార్థన అండి. మీరు ఎలాగున్నారంటే నా ప్రార్థన. మీ పిల్లల గురించి నేను ప్రార్థన చేస్తాను. మీ ఆర్థికంగా మీరు నష్టపోయి మీరు బాధపడకపోతే మీ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తాను. నా మాట మీకు కష్టంగా ఉంటుంది మొదట్లో, కానీ ఆ మాట వింటే మీకు అర్థమవుతుంది పాస్టర్ గారు ఏం చెప్పారు అనేది. ప్రార్థనా జీవితం అభివృద్ధి పరచండి. రోజాడి చెప్తున్నానండి. అంటే 31వ తారీఖు పిల్లలు సాక్ష్యాలు చెప్తున్నా, గుండె పిండిసినట్టు ఏడ్చానండి. ఇంత మంచి పిల్లల్ని నేను పోషిస్తున్నానని ఆనందించానండి. ఆ సాక్ష్యాలు విన్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీ సంఘాన్ని ఎంత చక్కగా నడిపిస్తున్నారో వాళ్ళ సాక్ష్యాలు అర్థమయ్యండి అని చెప్పి. నేను చెప్తున్నానండి, పాస్ట్గా 4 గంటలు లేకమంటే నేను బాధపడ్డాను. ఈయన ఇలాగే చెప్తాడు, కానీ 4 గంటలు వేసి ప్రార్థన చేయడం వల్ల నేను నా కుటుంబం బాగుపడ్డాను సాక్ష్యం చెప్పి. దేవునికి స్తోత్రం. ఇవాళ మీ కుటుంబ సమస్యలు ఎందుకు తెలుసమ్మా? నీ కుటుంబ బిడ్డల పరిస్థితులు ఎందుకు బాగాలేవు? నీకు ప్రార్థన జీవితంలో తల్లి మోకరించి ప్రార్థన చేయి, తల్లి ఏడమ్మా, రోదన చేయి. దేవుడికి అసాధ్యమైనది ఏముందండి? నీ అవమానం ఎంత గాయం కదా. నీ బిడ్డలు బాగలేకపోతే నువ్వు ముఖం ఎత్తుకోలేకపోతున్నావు కదా, సమాజంలో చెప్పుకోలేకపోతున్నావు కదా. ఎవడైనా నోరు విడిచి అన్నాడని ఊరుకో, నీ కొడుకు చెప్పుకోవాలి, ఎవడికి చెప్తావంటే ఎవడికి చెప్తారండి? ఏం చేయాలంటే అప్పుడు తల్లిదండ్రులు రోదన చేసి ప్రార్థన చేయాలి. లేకండి ఉదయం మోకాలు బలపరచండి, ప్రార్థించండి. నీ కుటుంబ స్థితిగతులను మార్చేస్తుంది.
నీ ఆర్థిక స్థితిగతులను మార్చేస్తుంది, నీ బ్రతుకుని మార్చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరు ఈ సమయంలో ఆలోచన చేసుకోండి. అమ్మ, ఇక్కడ దేవుడు ఇవాళ ఈ మెసేజ్ నా గురించి మీ గురించి ఇచ్చాడు తల్లి. మన అవమానాలు పొందుతున్నామమ్మా, మన హేళన చేస్తున్నారు మన బంధువులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు మన హేళన చేస్తున్నారు తల్లి. బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, దీనిలో నుంచి నిన్ను మహామహిమలోనికి తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాడు. ఈ అవమానాల్లో నుంచి నీకు ఘనత ఇస్తానని దేవుడు చెప్తున్నాడు తల్లి. ఆయన దగ్గర తగ్గించుకుందాం, హృదయాలు పగలగొడదాం, ఏడుద్దాం. ప్రభా, నా కొడుకు ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రభా నా కూతురికి ఎందుకు ఇలా జరుగుతుంది, నా ప్రార్థన లేకపోవడం వల్లే ప్రభా అని ఏడుద్దామండి, కన్నీరు కారుద్దాం. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో తోసివేయడం. ఎంత పాపినైనా యేసయ్య చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం ఎవరి మట్టుకు వాళ్ళు. మహాపరిశుద్ధుడైన యేసునైనా కృపామయుడా, ఇవాళ నాతో మాట్లాడేవయ్యా. బహు భయంకరమైన అవమానాల్లో నుంచి నేను వచ్చాను. ఇవాళకి తృణీకరించబడుతున్నాను నాయన. నీ మహిమ కొరకు నన్ను, మమ్మల్ని అందరినీ జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.